నిన్ను ఎవరు సీఎం కమ్మన్నాడు? నా చెప్పల దొంగ అని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు. నీ పాలన ఎవరు బాగా చేస్తారు? నువ్వు ఫస్ట్ అయితే నువ్వు మాట్లాడానికి ఫస్ట్ నేర్చుకో. కొట్టుకుంటున్నారు, చనిపోతున్నారు. మురుకు నీరి, మురుకు కాలువ, మురుకులు అన్నీ చేసుకొని కింద పడిపోతున్నారు, చస్తున్నారు. కుర్చీలు ఎవరు కూర్చున్నావు? నువ్వు సుఖంగా కూర్చున్నావు. చేసింది కేసీఆర్. ఆర్టీసీని మొత్తం ఫ్రీ పెడితే నీకు వచ్చే ఆదాయం ఎక్కడికి వస్తుంది? నన్ను చెప్పులు దొంగలేక చూస్తున్నాడు, అది చూస్తున్నారు, ఇది చూస్తున్నారు, నేను దొంగలేక చూస్తున్నారు. అది ఏమింది అది పద్ధతి? ఇన్ని కోట్ల పని చేసిండు 10 సంవత్సరాలు. ఇన్ని పరిచయాలు చేసినప్పుడు నీవేం చేసినావు చెప్పు? నీవేమైనా పని చేసినావా? అక్కడ రేకులు వేసుకున్నావు, ఇల్లు నిడిచిపెట్టి నువ్వు బిల్డింగ్ ఉన్నోడికి నువ్వు ఇల్లు ఇస్తున్నావు. ఆ ఫామ్ హౌస్ లో వండుకున్నావు ఇది అని చెప్పంటే ఆయనకు నీవేం సరిపోతావు? నీ చేతగాని పాలననే నీకు చెప్పుకునే నిదర్శనం అది. నెక్స్ట్ సారి ఇట్లా ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు. అన్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం బాగుంది? అప్పటి కేసీఆర్ గవర్నమెంటే బాగుందన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బాగాలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బాగాలేదని చెప్పంటే ఏం చేస్తున్నా, ప్రతి విలేజ్లో పోతే, ప్రతి జిల్లాలో పోతే ప్రతి రైతు మోసపడడం తప్ప, మోసపోవడం తప్ప ఇవి ఎలాంటి మంచి పని అయితే చూపిస్తలే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఒక సీఎం క్యాండిడేట్ ఉంది, ఒక సీఎం, ఒక పెద్ద మనిషివి, అందరికీ పెద్ద మనిషివి. నా చెప్పల దొంగ అని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు. ఇంకెవరు నేను బాగు చేస్తారు? నీ పాలన ఎవరు బాగు చేస్తారు? నువ్వు ఫస్ట్ అయితే నువ్వు మాట్లాడానికి ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మీడియా కానీ అందరూ నువ్వు ఫస్ట్ నువ్వు మాట్లాడితే నేర్చుకో. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత నువ్వు మరి బాగుంది మనం చేస్తామని చెప్పంటే ఎవరు చేస్తారు? నీ ప్రభుత్వం అక్కడ మొత్తం గవర్నమెంట్ గోదాం ముందర మొత్తం లైన్ నిలబడ్డారు, కొట్టుకుంటున్నారు, చనిపోతున్నారు. నీవు ఏడేం చేసినావు చెప్పు? ఒక బోరు ఇట్లా రిపేర్. ఇప్పుడు బోర్ అనే వ్యక్తి ఎవరు ఇట్లా చూస్తలేదు. ఎక్కడో ఉన్న కృష్ణానది నుంచి, ఎక్కడున్న గోదావరి నది నుంచి నీ ఇంటికాడ నల్ల దుక్కుతుంది. ఇలా కనీసం మన పొలంలో పోయి ఒక పైపు బాగు చేసుకొని మన పొలానికి నీళ్ళు పెట్టుకోవాలని చెప్పంటే 2-3 కావాలి మన పొలం కాడికి పోయి పని చేసుకోవడానికి. ఎంతో దూరంకి వెళ్ళి కృష్ణానది కాడికి వెళ్ళి, గోదావరి నది కాడికి వెళ్ళి మన ఇంటి ముందర నల్ల దుంపనికి చేసినాడు. నువ్వు ఇల్లు మీద, బిల్డింగ్ మీద ఉన్నని, గుట్ట మీద ఉన్నని, కింద ఉన్నని, ఏడున్నాయి. ఎవరు ఇచ్చిర్రు? అది కేసీఆర్ చేసిండు, బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ఒక 10 సంవత్సరాల నుంచి మంచి ప్రాజెక్ట్. ఇలా కలెక్టరేట్లు ఉన్నాయి, కొన్ని కలెక్టరేట్లు ఉన్నాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్లో నీవు కూర్చుంటున్నావు, ఎమ్మెల్యే అయినావు. ఎలా కలెక్టరేట్లు ఉన్నాయి, కలెక్టరేట్ నీకు చెప్పుకొని పని చేసుకుంటున్నావు. ఎవరు చేసిర్రు? అది ఎవరు చేసిర్రు? ఇప్పుడు సెక్రటరేట్ ఉంది, అవన్నీ చేస్తున్నావు. ఎవరు కూర్చున్నారు? కుర్చీలు ఎవరు కూర్చున్నారు? నువ్వు సుఖంగా కూర్చున్నావు. చేసింది కేసీఆర్, బీఆర్ఎస్ గవర్నమెంట్. నువ్వు ఎవరు చెప్పుకుంటున్నావు? నువ్వు వచ్చే ఆదాయం, మనకు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఏంది? ఆర్టీసీ. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఏంది? ఎలక్ట్రీషియన్. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఏంది? మనకు కావాల్సింది విత్తనాల గురించి. నీవు ఇవన్నీ తీసుకుపోయి ఆర్టీసీని మొత్తం ఫ్రీ పెడితే నీకు వచ్చే ఆదాయం ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు 200 యూనిట్లు అని చెప్పని ఫ్రీ ఇస్తారని చెప్పంటివి, అది నీకు ఆదాయం ఎక్కడికి వస్తుంది? నీకు వచ్చే ఆదాయం అది మనకు రాష్ట్రానికి వచ్చే ఆదాయం. నీ ఆదాయాన్ని తీసుకుపోయి నువ్వు ఫ్రీ పెడితే నీకు డబ్బులు ఎక్కడికి వస్తాయి? మా దగ్గర డబ్బులు లేవు, ఉన్న ఆదాయం చెప్తావు నువ్వు. రాష్ట్రానికి వచ్చే గవర్నమెంట్ ఎప్పుడైనా కానీ, ఏ సీఎం అయినా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరన్నా చెప్పిర్రా నాకు ఇంత ఆదాయం వస్తుందని? ఎవరు చెప్పలేదు. నువ్వు తెలుసా? సీఎంకు పరిపాలించేది కెపాసిటీ ఫస్ట్ కావాలి. నీ తాను ఉన్న వచ్చే ఆదాయం చెప్పొద్దు, నీవు పాలించేది ఫస్ట్ చూపించాలి. నీ గవర్నమెంట్ చూపించాలి ఫస్ట్. నీకు ఎక్కడి ఆదాయం వస్తుంది, నాకు ఎక్కడి వస్తాయి? నన్ను చెప్పులు దొంగలేక చూస్తున్నాడు, అది చూస్తున్నారు, ఇది చూస్తున్నారు, నేను దొంగలేక చూస్తున్నారు. అది ఏమింది అది పద్ధతి? కేసీఆర్ వచ్చి పాలన అది. నీ చేతగాని పాలననే నీకు చెప్పుకునే నిదర్శనం అది. నువ్వు ఫస్ట్ పాలించు, ఎవరికి చెప్పకుండా పాలించు. నాకు ఇంత ఆదాయం ఉంది, నేను ఎంత పెడదు, ఏం పెడదు, ఏడ పెడదు, నాకు ఇంతే వస్తుంది, ఏడవడం అంటే మరి ఎవరు కమ్మన్నాడు? నిన్ను ఎవరు సీఎం కమ్మన్నాడు? జనాలు నిన్ను అనుకున్నారు. ఓకే, ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, తర్వాత ఇంకో నెక్స్ట్ గవర్నమెంట్ చూద్దామని చెప్పి అనుకున్నారు. ఇవన్నీ చెప్పుకోమని చెప్పి చూద్దామని చెప్పిరా? రైతులను గోసపెట్టమన్నారా? మోసపోమని చెప్పారా? రైతు బంధు వస్తుందంటే ఇప్పుడు 6 నెలల్లో మాకు పైసలు ఎలా అకౌంట్లో మాకు డబ్బులు పడతాయని చెప్పని ఖచ్చితంగా మనిషికి, ఒక రైతుకు నమ్మకం. ఇలా నమ్మకాన్ని పొడగొట్టినావు, నమ్మకాన్ని విమ్ము చేస్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తుంది? ఈ చేతి గుర్తు అని చెప్పని జనాలు ఒక నమ్మకం చేసిర్రు. ఆ నమ్మకాన్ని నువ్వు విమ్ము చేస్తున్నావు నువ్వు ఎలా. అందుకని చెప్పి ఏమన్నా అంటే నెక్స్ట్ సారి ఇట్లా ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు. ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం అంటున్నావు. ఎలా ఏసీబీ అంటున్నావు, ఇవి అంటున్నావు. ఏం చేస్తావు నువ్వు? వాళ్ళని ఎదుర్కొని శాతగానే కదా నువ్వు మాట్లాడేది. నువ్వు మాటలు చేసి చూపి, పని చేసి చూపి. ఇన్ని కోట్ల పని చేసిండు 10 సంవత్సరాలు. ఇన్ని పరిచయాలు చేసినప్పుడు నీవేం చేసినావు చెప్పు? నీవేమైనా పని చేసినావా? నీవేమైనా చూపిస్తున్నావా? ఇంకా నీకు మొత్తం ఆల్రెడీ 20 సంవత్సరాలు అయిపోయింది.
20 నెలలు అయిపోయింది, సంవత్సరాలు కాదు 20 నెలలు అయిపోయింది. 20 నెలల పాలన జరిగిపోయింది. నీకు కావాల్సింది ఇంకెంత ఉంది? ఇంకా నీకు 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలు నువ్వు ఏం చేస్తావు? నెక్స్ట్ ఎలక్షన్ అంటావు. రేపు నువ్వు సర్పంచ్ ఎలక్షన్ పెట్టినకనే చేత అయితే లేదు. గ్రామాల్లో మొత్తము విచ్చలవిడి అయిపోతుంది. ఇప్పుడు మొత్తం గ్రామాల్లో సెక్రటరీలు అప్పు చేసుకొని సొప్పు చేసుకొని ఏం చేయాలో అర్థమైతే లేదు. మురుకు నీరి, మురుకు కాలువ, మురుకులు అన్నీ చేసుకొని కింద పడిపోతున్నారు, చేస్తున్నారు. నీవు ఉన్న హైదరాబాద్లో నీవు తిరిగే రోడ్డు మీదే మొత్తం నిన్న మొన్న పోయి డ్రైనేజ్ పడదు. నీవు పెట్టే హైడ్రా మనుషులు తీసుకోక డ్రైనేజ్లో పోయి చిన్న పిల్ల పడిపోయింది. ఎవరు బాధ్యత? నీది బాధ్యత కదా. హైడ్రా బాధ్యత నీది కాదా? ఇంకెవరిని ఏం చెప్తున్నావు? నీవేం చేస్తున్నావు? నీ పాలన ఏంది? నీకు అర్థమవుతుందా? నేను చేస్తున్నా అని చెప్పండి. ఏం చేసేది చెప్పు. అంటే తిట్టడం, అని చెప్పండి ఇది చేయడం. జనాలు మొత్తం వింటున్నారు, సోషల్ మీడియాలో వింటున్నారు, అందరు వింటున్నారు, అన్ని వింటున్నారు, అన్ని విధాలుగా వింటున్నారు. జనాలకు చెప్పేటోళ్ళకి ఇట్లా ఉండరు. నీవు ఒకడమని కాదు. సరే ఇవాళ నువ్వు ఇట్లా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క దగ్గర ఒక ఇల్లు కట్టిపిస్తే ఒక కాలం లేకుంటుంది, బాగుంటారు, మా కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ అని చెప్పని ఒక జియో తీసుకొచ్చిండు. ఆయన వాళ్ళ లెక్క మీద చేసిండు. అది కాదని చెప్పంటే అది పాస్ అయిందా పిల్లనే? ఖచ్చితంగా పాస్ అయింది, కానీ సిటీ లెవెల్లో పాస్ అయింది. ఇక్కడ ఒకవేళ పల్లెటూళ్ళలో కాలేకపోవచ్చు. కానీ ఇలా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయినప్పుడు నీ ఊర్లలో విలేజ్ వెళ్ళిస్తున్నావు కదా. ప్రతి ఒక్కరిని నువ్వు అందరు ఓటేస్తే గెలిచినావు కదా. ఓటేస్తే గెలిచినప్పుడు నీ పార్టీ వారికి మాత్రమే నీవెందుకు ఇస్తావు? అందరినీ ఆలోచన చేయండి. బీద పబ్లిక్ ఆలోచన చేయండి. అక్కడ రేకులు వేసుకున్న ఇల్లు నిడిచిపెట్టి నువ్వు బిల్డింగ్ ఉన్నోనికి నువ్వు ఇల్లు ఇస్తున్నావు. ఇవాళ రేకులు వేసుకొని నీ పక్కన ఉన్నోని నిడిచిపెట్టి నీ బిల్డింగ్ కూడా నీవు ఎట్లా ఆలోచన చేస్తావు? నువ్వు ఎలా దళిత బంధు మరి చేవేళ్ళ మీటింగ్లో నువ్వు 12 లక్షలు పెట్టి నువ్వు దళిత బంధు నేను ఓపెన్ చేస్తాను, ఇదివరకు చేయవే, ఎందుకు చేయవు నువ్వు? అందుకనే నేనేం చెప్తున్నాను చెప్పంటే, ఖచ్చితంగా జనాలు ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. మీరు బాగా గమనించండి. సీఎం గారికి ఇట్లంగా ఎందుకని చెప్పంటే జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఆలోచన చేసి గవర్నమెంట్ను ఫస్ట్ మీరు ఏ విధంగా నడిపేయాలనో ఏం చేయాలో నేనేం చేయాలని చెప్పని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆ ఫామ్ హౌస్లో వండుకున్నారు అయితే అని చెప్పంటే ఆయనకు నీవేం సరిపోతావు? మీరు చెప్పండి అన్న, ఏం చేస్తే మంచిగా అవుతుందో, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పంటే, నీవు కేసీఆర్ గవర్నమెంట్ పెట్టిన పథకాలని నడిపించుకుంటూ నీవు ఇంకో పథకం తీసుకురా, ఇంకొని తీసుకొచ్చి ముందు పెట్టు, పబ్లిక్ ముందర పెట్టు. నేను దీన్ని కంటిన్యూ చేసుకుంటూ నువ్వు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చిండు, ₹1,10,000 ఇచ్చిండు. నీవు ఇచ్చినప్పుడు దానికి 1 తులం బంగారం ఇస్తాను, ఏమున్నది? ఇప్పుడు ఎవరు చెక్కు తీసుకుంటున్నారు? చెక్కులు ఎవరైనా తీసుకుంటున్నారా? ఏమన్నా ఉన్నదా? నీ అవసరానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన మొట్టమొదటనే కేసీఆర్ గవర్నమెంట్లో రిలీజ్ చేసిన చెక్కులను తీసుకుపోయి నీవు పంచుకున్నావు. ఇలా కేసీఆర్ కట్టిన ఇప్పుడు ఎమ్మెల్యే కోటర్స్లో నీవు కూర్చుంటున్నావు పోయి, నీ ఎమ్మెల్యే మీరందరూ కేసీఆర్ కట్టిన ఇప్పుడు కలెక్టరేట్లో నీవు కూర్చుంటలేవా? పాలన జరుగుతలేదా? కేసీఆర్ కట్టిన సెక్రటరీలో నీవు కూర్చుంటలేవా? పాలన జరుగుతలేదా? మీకు ఎట్లా అర్థమవుతుంది? జనాలు ఆలోచన చేసిన వాళ్ళు లేరా? నీవు మనిషివే, అందరు మనుషులే, అందరికి ఇట్లా ఆలోచన చేస్తారు, అందరికి ఇట్లా ఆలోచన విధానాలు ఉంటాయి. దాన్ని ఏందని చెప్పని చేయండి. మీకు అవకాశం వచ్చింది చేయండి. దాని పాలన ఏ విధంగా నడిపేయండి. మా చెప్పుల దొంగలు చూస్తారు, మేము ఢిల్లీకి పోతే చూస్తున్నారు, గల్లీకి పోతే చూస్తున్నారు అని చెప్పండి. మీరు అన్నపోతే ఎవరు అంటారు? మీరు మాట్లాడి మీరు బయట వేసుకొని మిమ్మల్ని అనిపించుకుంటున్నారు. దాని విషయం ఏందని చెప్పని ఆలోచన చేయండి. ఇచ్చిన 6 గ్యారెంటీలో ఎన్ని గ్యారెంటీలు పూర్తయినాయి? ఎన్ని గ్యారెంటీలు పూర్తి కాలే?